శ్రీకృష్ణుడు కూడా కర్ణుడి దగ్గర దానం తీసుకున్నాడని మీకు తెలుసా? ఒకరోజు కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళ్తూ ఉండగా శ్రీకృష్ణుడు అతని ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న బంగారపు పాత్రను చూసి అది నాకు కావాలి అని కర్ణుడిని అడుగుతాడు. కర్ణుడు కుడి చేతికి నూనె అంటుకుని ఉండడంతో శ్రీకృష్ణుడికి ఇస్తుండగా ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తప్పని నీకు తెలియదా కర్ణ అంటూ శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. దానికి కర్ణుడు ఇలా వివరిస్తాడు. చూడు కృష్ణ, లక్ష్మీదేవి చంచలమైనది. తన చేతిని కడుక్కునే వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలియదు. అందుకని సంకల్పం మారకముందే దానం ఇవ్వాలి అనుకున్నా అని చెప్పాడు. కర్ణుడి దానగుణాన్ని సంతోషించిన శ్రీకృష్ణుడు ఆ దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి ఏదైనా వరం కోరుకోమంటాడు. దేహి ఇవ్వమని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి లేదని చెప్పడం అంతే నీచమని కర్ణుడు బదులిచ్చాడు. కాబట్టి ఈ జన్మలో కాదు, ఏ జన్మలోనైనా దేస్తి నాస్తి అని పదాలకు నా నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుడికి కోరాడు. శ్రీకృష్ణుడు అందుకు తదాస్తు అని అంటాడు.